విత్తనం చెట్టుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ సంభావ్యత ఒక్కటే సరిపోదు. సారవంతమైన భూమి, ఎరువు, నీరు, సూర్యకాంతి అన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా పూర్తిగా చెట్టుగా మారడానికి అవసరం. అదేవిధంగా పిల్లలు నేర్చుకునే సహజమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వారు సరైన దశలో ఎదగడానికి అనేక ప్రయత్నాలు అవసరం. పిల్లలు జీవితంలో రాణించడానికి ఎదుగుతున్న నేర్చుకునే గొప్ప వాతావరణం పిల్లలకు చాలా ముఖ్యము. వారి అభ్యాస ప్రక్రియను బలోపేతం చేయటానికి మనకు ఇది అవసరం. పిల్లలతో అభివృద్ధి చెందిన పఠన అలవాటు, ఇచ్చిన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, నాణ్యమైన విద్యా ప్రక్రియ. ఇప్పుడు ఈ లక్ష్యాలను ఎలా సాధించవచ్చు మరియు వాటిని బలోపేతం చేయడంలో మన పాత్ర ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. మన ప్రయత్నాలు నిజంగా మార్పును సృష్టించగలవా? సమాధానం అవును. ఎందుకంటే ఈ లక్ష్యాలను మనం పర్యవేక్షించడం, గమనించడం మరియు మద్దతు ఇస్తే వాటిని ఎప్పటికప్పుడు సాధించవచ్చు మరియు సవరించవచ్చు. ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని నిరంతరం గమనిస్తూ పిల్లల అభ్యాస ప్రక్రియలో రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం అభివృద్ధి మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు రుజువు చేశాయి. అటువంటి పరిస్థితిలో ఉపాధ్యాయుని విద్యా అవగాహన ప్రక్రియను మెరుగుపరచడంలో మన బాధ్యత మరింత పెరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఎలా అని. మానిటరింగ్ మరియు సపోర్ట్ మెకానిజమ్స్. మానిటరింగ్ మరియు సపోర్ట్ మెకానిజంలు సిస్టమ్ అవసరాలను అర్థం చేసుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి, సహకరించడానికి, పర్యవేక్షించడానికి మరియు మార్పులను గమనించడానికి మనకు సహాయపడతాయి. ఇది ఉపాధ్యాయుల యొక్క జవాబుదారీతనాన్ని పెంచుతుంది. నిర్మాణాత్మక అభిప్రాయాల ద్వారా కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయటంలో సహాయపడుతుంది మరియు మంచి పనితీరును కనబరుస్తుంది. ఇప్పుడు దీనికి అనుసరించే పద్ధతులు ఏమిటి? మీరు ఇక్కడ చూసినట్లుగా పాఠశాల సందర్శన, పరిశీలన, ఫీడ్బ్యాక్ మరియు తదుపరి ఫాలో అప్ మెకానిజంలో పాల్గొనడం అత్యంత ముఖ్యమైన పద్ధతి. దీనికి పర్యవేక్షణ ప్రణాళిక అవసరం. పర్యవేక్షణ ప్రణాళికలో ఏమి అవసరం ఉన్నాయో చూద్దాం. ఉదాహరణకు, మనం పరిశీలన కోసం వెళ్ళవలసిన పాఠశాల లైబ్రరీని తీసుకుందాం. సందర్శించే వ్యక్తి ముందుగా ఏమి ఆలోచించాలో చూద్దాం. రేపు నేను పాఠశాలకు వెళ్ళాలి. ఏ పాఠశాలకు వెళ్ళాలి? గత సంవత్సరం నెలవారీ సమావేశం మరియు నివేదిక ప్రకారం ఏ పాఠశాలకు ఎక్కువగా సహాయం కావాలి? ఓ yes, got it. అరే అవును, అర్థమైంది. సందర్శకులు పాఠశాలను సందర్శించే ముందు, సందర్శన సమయంలో, తర్వాత ఏమి చెయ్యాలి అనే వాటికి సిద్ధంగా ఉండాలి. ప్రశంసలు మరియు మెరుగుదల ప్రాంతాల ఆధారంగా ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడం అనేది పాఠశాల పరిశీలన సందర్శన ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇప్పుడు పరిశీలన ఆధారంగా నిర్మాణాత్మక అభిప్రాయాన్ని ఎలా సిద్ధం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీడ్బ్యాక్ గురించి ఉపాధ్యాయునితో చెప్పడానికి నాకు స్పష్టమైన అంచనాలు కలిగి ఉండాలి. ఏది బాగా జరిగింది, ఇంకా మెరుగుపరచడానికి ఏ సూచనలు ఇవ్వాలి అని అంచనా కలిగి ఉండాలి. ఈ సందర్శన పిల్లలకు నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించడంలో ఉపాధ్యాయులకు సహాయపడుతుందని గుర్తుంచుకోండి. నిర్మాణాత్మక అభిప్రాయాన్ని ఎలా అందించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అభిప్రాయం సమయంలో సానుకూల అభిప్రాయాన్ని అందించడం ద్వారా ప్రారంభించండి. ఉపాధ్యాయునితో అభివృద్ధి రంగాలను చర్చించండి. ఎలా మెరుగుపరచాలనే దానిపై కార్యాచరణ ప్రణాళికతో సహాయం చేయండి. అవసరమైతే ప్రదర్శనను అందించండి. ఇప్పుడు ప్రక్రియను శక్తివంతం చేయటానికి తదుపరి ప్రణాళికను అభివృద్ధి చెయ్యాలి. పరిశీలన అంటే ఏంటి? అది ఎందుకు ముఖ్యం? ఎలా చేయాలి మరియు పిల్లల అభ్యాసానికి ఇది ఎలా సహాయపడుతుందో మనము నేర్చుకున్నాము. కావున అందరూ కలిసి బడిలో పిల్లలకు అందిస్తున్న విద్యలో నాణ్యతను పెంపొందించడానికి ప్రయత్నిద్దాము.